భారీ అంచనాలతో రిలీజ్ కాబోతున్న టాక్సిక్ మూవీ యూఎస్ఏలో ప్రీమియర్స్ అయితే పడ్డాయి. మరి అక్కడ నుంచి రిపోర్ట్స్ కూడా రావడం జరిగింది. మరి ఎలాంటి రిపోర్ట్స్ అక్కడ నుంచి వస్తున్నాయో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రజెంట్ మనతో పాటు దాము బాలాజీ సీనియర్ జర్నలిస్ట్ ఉన్నారు. వారిని అడుగుదాం. సార్ నమస్కారం సార్. నమస్తే. సార్ టాక్సిక్ ఇక్కడ ఇంకొన్ని గంటల్లో రిలీజ్ కాబోతుండగా ఆల్రెడీ యూఎస్ఏలో ప్రీమియర్స్ అయితే పడ్డాయి. మరి అక్కడ నుంచి ఎటువంటి రిపోర్ట్స్ వస్తున్నాయి? దీనికి పాజిటివ్ గా వస్తున్నాయా, నెగిటివ్ గా వస్తున్నాయా? ఎలా ఉందంట సార్ యూఎస్ఏ రివ్యూస్ ఏంటి? యుఎస్ రివ్యూ ఎలా ఉందనేది చెప్పుకుందాం. దీంట్లో మెయిన్ గా యాష్ చేశాడు 4 ఏళ్ల తర్వాత, అంటే కేజీఎఫ్ రిలీజ్ అయిన 4 years తర్వాత ఈ సినిమా రిలీజ్ అవుతా ఉంది. అందుకని విపరీతమైన హైప్ అవుతా ఉంది. దాదాపు 500-600 కోట్ల బడ్జెట్తో ఈ సినిమా తయారైంది. దీంట్లో యాష్తో పాటు 5 మంది హీరోయిన్లు, కైరా అద్వానీ నాడియా అనే పాత్రలో చేస్తుంది, నయనతార గంగా వీళ్ళ చెల్లెలు క్యారెక్టర్లు చేస్తుంది, హిమా కురేషి ఎలిజబెత్ క్యారెక్టర్, తారా సుతారియా రెబక్కా క్యారెక్టర్, రుక్మిణి వసంత మెలిస్సా క్యారెక్టర్. దీంతోపాటు పెద్దగా పాపులర్ మేల్ యాక్టర్స్ అయితే ఎవరు లేరు. అక్షయ్ ఒబెరాయ్ ఉన్నాడు, తర్వాత సుదేవ్ నాయర్, ఇలాంటి వాళ్ళు మాత్రమే ఉన్నారు. ఇక టెక్నికల్ విషయానికి వస్తే గీతూ మోహన్ దాస్, ఆమె మలయాళంలో లయర్స్ డైస్ అనే ఒక సినిమా చేసింది, మూతాన్ అనే ఒక సినిమా చేసింది. ఈ రెండు కూడా వెరీ పాపులర్. సో ఆమె గీతూ మోహన్ దాస్ దీని డైరెక్షను. దాని తర్వాత యాష్ కూడా దీంట్లో రైటింగ్లో పార్టిసిపేట్ చేశాడు. ఇద్దరు కలిసి ఈ సబ్జెక్ట్ రాశారు. లలిత అదిరే ఆషాఢం శుభకర శ్రావణం డబుల్ ధమాకా. అన్ని బంగారు నగలపై తరుగులో 1% తగ్గింపు. పాత బంగారు నగల ఎక్స్చేంజ్ గ్రాముకు 150 రూపాయల అదనం. ఈ ఆఫర్ లలిత జ్యువెలరీ మార్ట్ లిమిటెడ్ అన్ని బ్రాంచుల్లో వర్తిస్తుంది. గీతూ మోహన్ దాస్, యాష్ ఇద్దరు కలిసి రాశారు. దీనికి ప్రొడ్యూసర్లు ఇద్దరు, కేవిఎన్ ప్రొడక్షన్స్ వెంకట కె నారాయణ, దాని తర్వాత మోనస్టర్ మైండ్ క్రియేషన్స్, అది యాషే వాళ్ళది. సో యాష్ ప్రొడ్యూసర్ గాను, రైటర్ గాను, విలన్ గాను, హీరో గాను ఇన్ని పాత్రలు యాడ్ చేశాడు. ఇక కెమెరా రాజీవ్ రవి. ఈ రాజీవ్ రవి ఎవరో కాదు, డైరెక్టర్ వాళ్ళ హస్బెండే. వన్ ఆఫ్ ద బెస్ట్ ఓల్డ్ స్థాయి కెమెరామెన్లలో ఒకరు. ఈయన డైరెక్టర్ కూడా రాజీవ్ రాయ్, మంచి సినిమాలు మలయాళంలో తీశాడు. అట్లాగే రవి బస్రూర్ మ్యూజిక్ చేశాడు. రవి బస్రూర్తో పాటు ఇంకొక 4 కూడా మ్యూజిక్ సహాయం అందించారు. ఇక ఇది కథ ఎక్కడ జరుగుతుందంటే గోవాలో జరుగుతుంది. గోవాలో పీరియడ్ ఫిల్మ్, ఇది పీరియడ్ డ్రామా. పీరియడ్ అంటే గోవా వచ్చి 1510 నుంచి, అంటే బీజాపూర్ సుల్తానుల దగ్గర నుంచి పోర్చుగీస్ పరిపాలనలోకి గోవా వెళ్ళింది. అప్పట్లో ఇండియాలో పోర్చుగీస్ వాళ్ళ దగ్గర కూడా చాలా ప్రాంతాలు వాళ్ళ కంట్రోల్లో ఉన్నాయి. వాళ్ళ కంట్రోల్లో ఉన్న అన్ని ప్రాంతాలకి గోవా రాజధానిగా ఉన్నిందనమాట. గోవా 1510 నుంచి 1961 వరకు కూడా గోవా పోర్చుగీస్ కంట్రోల్లోనే ఉంది. మనకు స్వాతంత్రం 1940 వచ్చిన గోవాకి స్వాతంత్రం రాలేదు. గోవా 1961 వరకు పోర్చుగీస్ పరిపాలనలో ఉన్నింది అనమాట. అంటే 450 ఏళ్ళు గోవా పోర్చుగీస్ పరిపాలనలో ఉన్నింది. ఈ కథ 1940 దగ్గర నుంచి 70 వరకు ఈ పీరియడ్లో జరుగుతుంది గోవాలో. అంటే పోర్చుగీసు ప్రభుత్వ ఉన్నప్పుడే అక్కడ గ్యాంగ్స్టర్ వార్స్ అనేవి జరుగుతాయన్నమాట. అంటే స్మగ్లింగ్ జరుగుతుంది. గోవా ఒక దాని ఏమంటారు, పోర్టు సిటీ అంటారు. పోర్ట్ సిటీ కాబట్టి స్మగ్లింగ్ ఎక్కువ జరగడం విదేశాల నుంచి. తర్వాత చుట్టుపక్కలంతా కూడా ఇండియన్ గవర్నమెంట్ ఏర్పడడం. సో ఇతర గ్యాంగ్స్టర్లు ఉండడం. గోవాలో ఉన్న గ్యాంగ్స్టర్లందరినీ దెబ్బకొట్టి రాయా అనే ఒక గ్యాంగ్స్టర్, రాయా అంటే యాష్ చేశాడు అనమాట. ఈ రాయా అనే గ్యాంగ్స్టరు మిగతా వాళ్ళందరినీ తొక్కేసి తను ఎట్లా గ్యాంగ్స్టర్గా ఎదిగాడు అనేది బేసిక్ లైన్. ఈ గ్యాంగ్స్టర్ ఎదిగిన తర్వాత తను తన చెల్లెలు గంగా, తన లవర్ నాడియా, తర్వాత ఇతర క్యారెక్టర్ లేడీసు, వీళ్ళతో ఎలా డీల్ చేశాడు. ఈ క్రమంలో తన లవరే తనకు ఎనిమిగా మారిపోయింది, తన కొడుకే తనకి ఎనిమిగా మారిపోయాడు, తన సొంత చెల్లెలే తనల్ని చంపించడానికి ట్రై చేసింది. ఇది బేసిక్ కథ. అంటే కొడుకు ఎలా, తల్లి ప్రతీకారం కొడుకు ఎలా తీర్చుకున్నాడు. ఇతనేమో సీనియర్, అంటే తండ్రిగా ఇచ్చిన యాష్ ఏమో గడ్డం పెట్టుకొని రాయా క్యారెక్టర్ చేశాడు. కొడుకేమో రూమీ అలియాస్ టికెట్ అనే పేరుతో గడ్డం లేకుండా యంగ్ లుక్లో ఒక వెయిర్డ్గా, ఒక విచిత్రమైన సైకిక్ బిహేవియర్ ఉన్న కురవాడిగా అతను ఎలా చేశాడు. తండ్రి మీద పగ తీర్చుకున్నాడా లేదా. ఇందులో నయనతార ఎందుకు తన సొంత అన్నని చంపాలనుకున్నది. తన ప్రియురాలుగా ఉన్న నాడియా క్యారెక్టరు, అంటే కైరా అద్వానీ, ఆ అమ్మాయి ఎందుకు తన కొడుకు ద్వారానే తన భర్తను చంపించడానికి ట్రై చేసింది. ఇది బేసిక్గా
కథగా మనం చెప్పుకోవచ్చు. ఓకే. దీంట్లో ప్రధానంగా హైలైట్ ఏంటంటే ఓల్డ్ బిల్డింగ్ అంటాం. ఆ ప్రపంచాన్ని నిర్మించిన పద్ధతి. ఆ పీరియడ్లో మనకేందంటే గోవా అనేది మనకు మైండ్లో ఉండదు. ఆ టైంలో గోవాలో ఏం జరిగింది ఎవరికి తెలియదు. కాబట్టి అక్కడ నిర్మించిన పద్ధతి. ఎందుకంటే మన కేజీఎఫ్ కూడా అలాగే. కేజీఎఫ్ అనేది ఎవరికి తెలియదు. అక్కడ ఒక ప్రపంచాన్ని నిర్మించి ఆ ప్రపంచంలో ఏం జరిగింది, ఆ డ్రామా ఏంటి అనేది మనకి ఇంట్రెస్టింగ్గా చెప్పారు. దీంట్లో కూడా గోవాలో ఒక ప్రపంచాన్ని నిర్మించి ఆ టైంలో పోర్చుగీస్ పీరియడ్లో ఏం జరిగింది, ఒక గ్యాంగ్స్టర్ ఫ్యామిలీ డ్రామాగా మనం చెప్పుకోవచ్చు. చాలా సినిమాలు గాడ్ ఫాదర్ దగ్గర నుంచి అన్నీ కూడా ఫ్యామిలీ డ్రామాసే ప్రధానంగా. ఇది కూడా ఫ్యామిలీ డ్రామానే, ఒక గ్యాంగ్స్టర్ ఫ్యామిలీ డ్రామా. దీంట్లో విలన్ హీరోలు అనేవాళ్ళు ఉండరు. విలన్ క్యారెక్టర్ కూడా కాదు, పెద్ద తండ్రి కొడుకుల మధ్య వచ్చే ఘర్షణ, ఒక ఫ్యామిలీలో వచ్చే ఘర్షణ. ఈ ఘర్షణలో మిగతా వాళ్ళ క్యారెక్టర్లు ఏంటి, తండ్రి కొడుకుల్లో ఎవరు నెగ్గారు అనేది బేసిక్గా మనకి ఉంటుంది. ఇది హ్యూమన్ డ్రామాగా ప్రొజెక్ట్ చేస్తే మాత్రం ఖచ్చితంగా ఆ డ్రామా వర్కౌట్ అయితే హిట్ అవుతుంది. కానీ యాష్కున్న ఇదేంటంటే ఒక పవర్ఫుల్ విలన్ని ఎదుర్కొనే ఒక క్యారెక్టర్గా ఇంతకుముందు చేశాడు కాబట్టి అలాంటిది ఎక్స్పెక్ట్ చేస్తే దీంట్లో అలాంటిది ఉండదు. ఎందుకంటే వీళ్ళిద్దరు కాకుండా ఒక పవర్ఫుల్ విలన్ అనేది లేరు ఇక్కడ. అలాగే దీంట్లో కొత్తదనం ఏంటంటే విమెన్ని 5 మంది టాప్ హీరోయిన్లని దీంట్లో వాడుకున్న పద్ధతి. వాళ్ళందరూ కూడా స్ట్రాంగ్ క్యారెక్టర్స్ ఉన్నాయని చెప్తున్నారు. ముఖ్యంగా నయనతారకి, కైరా అద్వానికి చాలా స్ట్రాంగ్ క్యారెక్టర్స్ ఉన్నాయి. సో అందువల్ల ఇది ఇంట్రెస్టింగ్ బ్యాక్డ్రాప్ ఉంది, ఇది ఉంది. అట్లాగే దీంట్లో ఫైట్స్ కోసం జాన్ విక్ సినిమా, జాన్ విక్ సిరీస్ ఉంటుంది, అది ఫ్రాంచైజీ. దానికి చేసిన జేజే పెర్రీ అనే ఆయన్ని తీసుకొచ్చారు స్టంట్ మాస్టర్ని. సో స్టంట్స్ మాత్రం ఎక్స్ట్రాడినరీగా ఉంటాయి. ఇప్పటివరకు ఇండియన్ స్క్రీన్ మీద చూడని స్టంట్స్ ఉంటాయి. అంటే లాంగ్ డిస్టెన్స్ స్టంట్స్ ఉంటాయి, హ్యాండ్ టు హ్యాండ్ కంబాట్ ఉంటుంది. ఎందుకంటే జాన్ విక్లో హ్యాండ్ టు హ్యాండ్ కంబాట్స్ చాలా అల్టిమేట్గా ఉంటాయి. అటువంటి యాక్షన్ కొరియోగ్రఫీ దీంట్లో మెస్మరైజింగ్ యాక్షన్ కొరియోగ్రఫీ ఉంటుంది అని చెప్తున్నారు. ఇప్పటివరకు చూడని కొరియోగ్రఫీ ఉంటుంది. అట్లాగే ఇంకా రాజీవ్ రాయ్ విజువల్స్ మామూలుగా లేవు. ఆల్రెడీ మనకు ట్రైలరు, ట్రేజర్ వీటిలో చూస్తేనే ఒక హాలీవుడ్ సినిమా చూస్తున్న రేంజ్. ఇది తీసింది కూడా డైరెక్ట్గా కన్నడలోను ఇంగ్లీష్లోను బైలింగ్వల్లో షూట్ చేశారు. మిగతా తెలుగులో కానీ మిగతా భాషల్లో డబ్ చేశారు యాక్చువల్గా. సో అందువల్ల డైరెక్ట్గా ఇంగ్లీష్లో దీన్ని హాలీవుడ్ స్థాయికి తీసుకెళ్లడం కోసం ఆ స్థాయిలోనే పిక్చరైజేషన్ చేశారు. అందువల్ల రాజీవ్ రాయ్ విజువల్స్ ఆల్రెడీ మనం చూసాం. ఇక మ్యూజిక్ వర్క్ కూడా రవి బస్రూరు కేజీఎఫ్ 2కి ఇచ్చిన దానికి దీనికి డిఫరెంట్ మ్యూజిక్ ఇచ్చాడు. ఇది ఎందుకంటే డ్రామా ఎక్కువ ఉంది, పైగా దీంట్లో క్లియర్గా విలన్ హీరో అనేది లేదు. కాంప్లెక్సిటీ, గ్రే ఏరియా అంటారు, ఆ గ్రే ఏరియాలో ఉండే కాంప్లెక్సిటీని బ్రహ్మాండంగా చేశాడని చెప్తున్నారు. అట్లాగే దీంట్లో ఎలిమెంట్ కూడా ఎక్కువ ఉంది. డైలాగులు కానీ లేకపోతే విజువల్స్లో కూడా చాలా, ఆల్రెడీ ఒక టీజర్లో వచ్చింది, షాక్ అయిపోయారు. అందులో ఆ శ్మశానం దగ్గర కారులో అతను ఒక అమ్మాయితో దిగి దాని ద్వారానే అక్కడ బాంబు పెట్టి పేలించడం అనేది, అసలు ఈ ఐడియా ఈ లేడీకి ఎలా వచ్చిందో అందరూ షాక్ అయిపోయారు. సో అదొక విచిత్రమైన, అది ఫ్యామిలీ ఆడియన్స్కి ఎలా ఎక్కుతుందా అన్న అనుమానాలు కూడా చాలా ఉన్నాయి. పైగా దీనికి ఏ సర్టిఫికేట్ ఇచ్చారు, సో పిల్లలు టీనేజర్స్ దీనికి పోవడానికి వీల్లేదు. నిజానికి యాష్కి ఎక్కువగా యూత్లో ఫాలోయింగ్ ఉంటుంది. మరి వాళ్ళు ఎందుకు ఇంత ఇది చేశారనేది చూడాలి. మేబీ హాలీవుడ్కి సరిపోయే విధంగా చేశారా గ్లోబల్ దీనికి అనేది చూడాలి. అట్లాగే వైలెన్స్ కూడా దీంట్లో ఎక్కువ ఉందని చెప్తున్నారు. వైలెన్స్ విపరీతమైన బ్లడ్, కొన్ని అయితే చూడలేని పరిస్థితి. మనం ట్రైలర్లో కూడా చూసాం, లేడీకి ఇది కత్తి ఇలాగా దిగడం, అది చూడలేం. అలాంటిది చూడలేనివి. అంటే కొంత హాంకాంగ్, కొరియన్ ఈ సినిమాల్లో ఉంటుంది ఆ కైండ్ ఆఫ్ జుగుప్స కలిగించే వైలెన్స్. అది వైలెన్స్లో కూడా ఎంటర్టైనింగ్ వైలెన్స్, చాలా అట్రాక్టివ్ వైలెన్స్ ఉంటుంది, జుగుప్స చూడలేని ఒక వైలెన్స్ కూడా ఉంటుంది. అలాగా ఉందే అన్న ఫీలింగ్ కూడా ఉంది. మరి ఇది ఏదేమైనా కొంత రిస్కీ వ్యవహారం ఉంది. అలాగే లెంగ్త్ కూడా 3 గంటల 14 నిమిషాలు ఈ సినిమా. అంతసేపు మరి ఏం చెప్తారు, గ్యాంగ్స్టర్ ఎదగాలి, ఎదిగినప్పుడు అనేక గ్యాంగుల్ని చేయాలి, లేడీస్తో అతనికి పరిచయాలు, సంబంధాలు, దాంట్లో నుంచి మళ్ళీ కొడుకు రావాలి, కొడుకు ప్రతీకారం తీర్చుకోవాలి, మిగతా వాళ్ళ రోల్స్ ఇవన్నీ పెట్టారు. కానీ ఇదంతా మరి బోర్ కొట్టదా? ఎందుకంటే గ్యాంగ్స్టర్ సినిమాలు కొన్ని వందలు చూసేసి ఉంటారు ప్రతి ఒక్కరు. వరల్డ్ వైడ్గా గ్యాంగ్స్టర్ సినిమాలు ఇవాళ ఓటీటీ వచ్చినాక అందరూ చూసేశారు. మరి వీళ్ళు కొత్తగా ఏం బ్యాక్డ్రాప్ కొత్తగా ఉండొచ్చు. గోవా తండ్రి కొడుకులతో కూడా పాత సబ్జెక్టే, చెల్లెలు తిరగబడ్డం అనేది కూడా పాత సబ్జెక్టే.
మా ఒకప్పుడు ప్రేమించిన ఆమె వ్యతిరేకంగా మారడం కూడా పాత సబ్జెక్ట్లో కొత్తదనం లేదు. మరి కొత్తగా ఏం చేస్తున్నారు అనేది ట్రైలర్లో మనకేం పెద్దగా తెలియట్లేదు. మరి ఏం జరగబోతుంది అనేది చెయ్యాలి. ఇప్పుడు చూసిన వాళ్ళు మాత్రం ఖచ్చితంగా ఇది ఎక్స్ట్రాడినరీ విజువల్స్ ఉన్నాయి, కథ బాగుంది అని చెప్తున్నారు. ఇప్పటి వరకు వస్తున్న రివ్యూలు. తర్వాత వాళ్ళు చెప్తున్న హైలైట్ అయితే యష్ క్యారెక్టర్లు రెండు కూడా ఎరగదీశాయని. అసలు కొత్తగా ఉంది యష్ది 2 అనేది. నయనతార చాలా బాగా చేసింది. ఖైరాద్వాన్ అయితే యష్ని డామినేట్ చేసే విధంగా ఆమె పర్ఫార్మెన్స్ ఉందని చెప్తున్నారు. అలాగే వాళ్ళు హైలైట్ పాయింట్లలో ఇంటర్వల్ బ్యాంగ్ అవుట్ చాలా బాగుంది. సెకండ్ హాఫ్లో వచ్చే ఈ అబ్బాయి వచ్చిన తర్వాత కొడుకు వచ్చిన తర్వాత చాలా కొత్తగా ఉంది. అతని క్యారెక్టర్ కూడా అంటే గడ్డం లేకుండా చూడలేము యాక్షన్ అనుకున్నారు, కానీ అది చాలా డిఫరెంట్గా ఉంది. మోస్ట్ వైలెంట్గా ఉందని, తండ్రిని మించిగా ఉంది అనేది చెప్తున్నారు. అలాగే దీంట్లో నచ్చిన పాయింట్లు అయితే మ్యూజిక్ నచ్చింది, విజువల్స్ బాగున్నాయి, ఈ లేడీస్తో చేసిన ఇది బాగున్నాయి, యాక్షన్ సీక్వెన్స్ అల్టిమేట్గా ఉన్నాయి, హాలీవుడ్ రేంజ్లు అనేది రివ్యూలు చెప్తున్నమాట. అయితే నెగిటివ్ వాళ్ళు చెప్తున్నది ఏమంటే కొన్ని చోట్ల బోరుగా ఉంది, సాగదీత కనిపిస్తూ ఉంది, ఇంకొక 20 నిమిషాలు హాఫ్ అన్ అవర్ సినిమా కట్ అయింటే బాగుంటుంది అన్న విమర్శలు కూడా వస్తున్నాయి. వైలెన్స్ కొంత టూ మచ్గా ఉంది, ఫ్యామిలీస్ చూడడానికి ఇబ్బందిగా ఉంది, సెక్స్ కానీ వైలెన్స్ కానీ ఆ బూత్ డైలాగులు అవన్నీ అనేది రివ్యూలో ఉంది. ఓవరాల్గా సినిమా మాత్రం హిట్ అని చెప్తున్నారు. ఎక్కువ మంది 3 పైనే ఇచ్చారు రేటింగ్ కూడా. సో 3.25 ఉంది. సో ఈ సినిమా ఖచ్చితంగా గ్లోబల్ లెవెల్లో హిట్ అవుతుంది అనేది అయితే యునానిమస్గా యుఎస్ రివ్యూ చెప్పుకోవచ్చు. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్.